అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం ఒక ప్రదేశంలో ఉన్నాం. గుంటూరు జిల్లాలో మొదటగా వైసీపీ జెండా కట్టిన ఒక యువనేత ఉన్నారు. అయితే అంత యువనేత, పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించిన ఆ వ్యక్తి ఈరోజు అదే పార్టీకి దూరమయ్యి మరో పార్టీ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ ఆ ప్రయత్నాల్లో చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, భరత్ రెడ్డి. ఈ భరత్ రెడ్డి ఎందుకు ఇంతకాలంగా వైసీపీలో ఉండి పార్టీ కోసం పనిచేసి కేసులు బనాయించుకొని ఈరోజు ఆ పార్టీని వీడి ఎందుకు మరో పార్టీ వైపుకు వెళ్తున్నారో ఆయన మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, భరత్ అన్న. బాగున్నా భరత్ గారు, అసలు యాక్చువల్గా మీరు నాకున్న సమాచారం వైసీపీ మొదటి జెండా గుంటూరు జిల్లాలో అవునవును పట్టుకుంది మీరే కదా? టౌన్లో సిటీలో. అవును. సో ఇటువంటి నేపథ్యంలో గడిచిన 10 సంవత్సరాలు అధికారంలో పార్టీ కోసం లాస్ట్ 4 years ఇబ్బందులు పడ్డారు. అధికారం వచ్చిన తర్వాత 4 years కదా. ఆల్మోస్ట్ 2006 నుంచి జగన్ గారితో మేము ట్రావెల్ చేస్తాం. 2006 నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో బీడీపీఎస్ అని బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ అని దాని ఆపోజిట్ లైన్లో జగన్ సార్ ఉండేవాళ్ళు. ఆ రోజు నుంచి ఆయన్ని ఫాలో అవుతున్నాం. సో అంత ఫాలో అయ్యారు అయినా మీరు సడన్గా మీ బాస్కి, మీ మిత్రుడికి, మీ గురువుకి దండం పెట్టి ఈరోజు తెలుగుదేశం వైపు ఎందుకు వెళ్తున్నారు? దీనిలో చాలా రీజన్స్ ఉన్నాయన్న. ఈ గత 4 సంవత్సరాలుగా పార్టీకి సంబంధించిన ఏదైతే ఈ రాజధాని ఇష్యూ కానివ్వండి, ఇక్కడ గుంటూరులో ఎస్పెషల్లీ గుంటూరు ప్రాంతంలో అన్ని కులాలతో మాకు చిన్నప్పటి నుంచి స్నేహాలు ఉన్నాయి. కమ్మారు కానివ్వండి, కాపులు కానివ్వండి, వైశ్యులు, ఎస్సీలు, మైనార్టీలతో కలిసిమెలిసి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నా మనస్తత్వం ఈ కేసులు, ఈ గొడవలు, ఈ రాజధాని వెళ్ళిపోవడం అనేది నన్ను 4 సంవత్సరాలుగా బాధిస్తుంది ఈ విషయంలో. దీనికి ఇది రోజు రోజుకు పెరిగి లాస్ట్ 5 months బ్యాక్ నేను లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. వన్స్ లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు కూడా మనం ఇదే పార్టీలో ఉండి ఇంతే దీనిలో ఉంటే భవిష్యత్ తరాలకి మనం సమానం చెప్పాల్సి వస్తుంది అనేది నా బలమైన అభిప్రాయం. అందులో నేను 4th generation ఇక్కడ నా గుంటూరు సిటీలో ఈ ప్రాంతంలో ఉంటూ ఇప్పుడు కూడా మనం గుడ్డిగా వెళ్ళి పార్టీ ముఖ్యం, మనకు ప్రాంతం ముఖ్యం కాదనే ఆలోచనలో వెళ్తే రేపు మన జీవితాంతం నెక్స్ట్ జనరేషన్ శ్రమించడం అనేది నా బలమైన అభిప్రాయం. కానీ భరత్ రెడ్డి గారు, ఇప్పుడు బేసిక్గా మీరు అమరావతి ఇష్యూ చూస్తున్నారు. కానీ ఈ అమరావతి ఇష్యూ చాలా క్లారిటీగా ఉన్నాడుగా. మీ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగానే ఉన్నారు. 3 రాజధానులు అంటున్నారు. 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేది ఆయన నిర్ణయం. సో ఆ దిశగా కరెక్ట్గానే ఉందిగా. మీకు ప్రత్యేకంగా మీకేంటి అంటే, కేవలం మీరు అమరావతి రాజధాని తరలిపోతుంది అనే విషయాన్ని మీద చేసుకొని అది ఒక చాకు చూపించుకొని మీరు వేరే ప్రయత్నంలోకి వెళ్ళిపోతున్నారా? నిజంగానే మీకు ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది? అనా, ఇది ప్రాంతం ఒక ఎమోషన్. ఇవన్నీ 3 రాజధానులు, కర్నూలు, వైజాగ్ ఎవరు డెవలప్ చేయాల్సి, ఆల్రెడీ డెవలప్ అయిపోయిన సిటీ. ఆల్రెడీ ఒకసారి రాజధాని అని అనౌన్స్ చేసి అందరు పబ్లిక్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మార్చడం అనేది అన్యాయం. ఈ ప్రాంతంలో ఆ ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ అనేది రేపు ఎలక్షన్లో ఓటు రూపాన పబ్లిక్ చెప్తారు అంతే. రెండోది, మాలాంటి వాళ్ళు ఈ ప్రాంతం పట్ల, నేను చెప్పాను కదా ఇప్పుడే మీకు 4th generation నేను ప్రాంతం పట్ల విపరీతమైన ఎమోషన్ ఉంటుంది. Day 1 నుంచి కూడా నేను పార్టీలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేస్ ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు. Day 1 నుంచి నేను ఫైట్ చేస్తూనే ఉన్నా. ఇది డెసిషన్ రాంగు. దీనికి మనం కనీసం 30 నుంచి 35 కాన్స్టిట్యున్సీల్లో పార్టీ నష్టపోద్ది. ఇది రాంగ్ డెసిషన్. జగన్ సార్తో చెప్పండి. మాలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు అనేది నేను Day 1 నుంచి పార్టీలో డిబేట్ చేస్తూనే ఉన్నాను. దీనిలో ఏదో ఈ రోజుకి జరిగిందిగా. Day 1 నుంచి డిబేట్ చేస్తాను. కానీ భరత్ రెడ్డి ఏదో ఆశించకపోతే అన్న, ఈరోజు తెలుగుదేశంలో ఏదో పెద్ద లబ్ధి జరగబోతుంది, మనకు పెద్ద లడ్డు దొరుకుతుంది, అదేం లేదా? అట్లాంటి అన్న
లబ్ధి ఏం జరిగిద్ది? ఇప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, మీరు కావాలంటే ఆఫ్ స్క్రీన్ వెళ్ళండి, ఇక్కడ గుంటూరు ప్రాంతంలో నా గురించి ఎంక్వైరీ చేయండి. నేను వైసీపీలో ఉన్నా, వైసీపీలో నాకు ఎవరితో విభేదాలు లేవు. నేను ఏ పార్టీని అడ్డం పెట్టుకొని ఏది అన్అఫీషియల్గా ఏ బిజినెస్లు చేయను. భగవంతులుగా మా కాలేజీలు ఉన్నాయి, హైదరాబాద్లో మంచి రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, హ్యాపీగా ఉన్నాను నేను. నాకు లబ్ధి చేరిస్తే టీడీపీ అంటే నేను అనుకోవటం అది మీకు ఎవరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది నేనేమంటానంటే పార్టీ అంటే పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ జరగక ముందు నుంచి కూడా అవును ఇదే భరత్ రెడ్డి పార్టీ జెండా మోసాడు, పార్టీ కోసం గొడవలు చేసుకున్నాడు, అవును దేశ అవునవును విద్రోహం కేసులు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిందా అన్న పేపర్ కటింగ్స్ అన్ని కటింగ్స్ కి వెళ్ళారు, ఆల్రెడీ కొంత జైలుకి వెళ్ళారు, కోర్టు చుట్టూ తిరిగిన పరిస్థితి ఉంది అవును కదా. అవును మరి ఇంత పార్టీ కోసం చేసిన భరత్ రెడ్డి ఈ రోజు మరి ఎందుకు ఉన్న ఫలంగా పార్టీని వదులుకొని, పార్టీ కూడా ఒకటి అన్న నేను 2 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. చెప్పండి. ఒకటి, మీరు ఇంత పార్టీ కోసం నడిపారు, పార్టీ కోసం కష్టపడ్డారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సడన్ గా ఇప్పుడు తెలుగుదేశం వైపు చూడాల్సి వచ్చింది అనేది ఒకటి. రెండవది, చెప్పండి, మిమ్మల్ని కూడా పార్టీ పెద్దలు చాలా బాగా చూసుకున్నారు అనేది. పెద్దలంటే సజ్జల రామకృష్ణ చాలా బాగా చూసుకున్నారు, 100%. దాంట్లో ఏం డౌట్ లేదు కదా. 100% మిమ్మల్ని సొంత మనిషిలాగానే చూసుకున్న పరిస్థితి. అంత మీకు ఇంపార్టెంట్ ఇచ్చిన తర్వాత కూడా చెప్పండి అన్న, మీరు పార్టీని మోసం చేస్తున్నట్టు కదా ఈరోజు. లేదు అన్న రామకృష్ణారెడ్డి గారు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చిన మాట వాస్తవం, 100% వాస్తవం. ఆయన నన్ను బాగా చూస్తున్న మాట వాస్తవం. నేను కూడా ఆయన పట్ల ఈరోజు కూడా ఆయన పట్ల నేను ఎప్పుడు ఎక్కడ ఏది రాంగ్గా కూడా లేను కదా. నేను 100% వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. అంతేకాకుండా నన్ను కూడా మీరు ఒక సైడ్ నుంచి కాదు కదా, 2 సైడ్లు రెండో సైడ్ నుంచి చూడండి అన్న. ఇప్పుడు నేను రామకృష్ణారెడ్డి గారికి కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, నా వల్ల మీరు ఆఫ్ స్క్రీన్ ఎంక్వైరీ చేయండి. నేనేదో ఇప్పుడు నా వల్ల ఒక సింగిల్ పర్సన్ అన్నా, సింగిల్ సిస్టమ్ అన్నా ఇబ్బంది పడింది అని ఎవరన్నా ప్రూవ్ చేస్తే నాకు చెప్పేది ఎమోషన్, నాకు ఈ గుంటూరు టౌన్ ఈ ఊరు నుంచి వెళ్ళిపోతా. రెండోది, నేను నా వల్ల పార్టీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా సరే నా వల్ల ఒక 10 ఓట్లో 50 ఓట్లో 100 ఓట్లో పార్టీకి ప్లస్ అయి ఉంటాయి. కానీ నా వల్ల ఈ ప్రాంతంలో కానీ పక్క ప్రాంతాల్లో కానీ ఎవరు ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. సో పార్టీలో అందరూ తెలుసు, రామకృష్ణారెడ్డి గారు ఏమి ఆయన అపర మేధావి. నేను రామకృష్ణారెడ్డి గారి దగ్గర తీశానంటే వీడు హార్డ్ వర్కరు, ఎక్కడున్నా జెన్యూన్ ఉంటాడు, వీడి వల్ల మనకి 10 ఓట్లు పెరుగుతాయి, వీడి వల్ల నష్టం లేదు అనుకున్నాడు కాబట్టి ఆయన కూడా దగ్గర తీసుకున్నాడు. మీరు కరెక్ట్ చెప్పారు. మీరు హార్డ్ వర్కరు, మీకు జెన్యూన్ లేదు, సజ్జల గారు అన్ని ఆలోచిస్తారని. కానీ మీ మీద నమ్మకం పెట్టుకున్నట్టే కదా. అవును. మరి ఆ నమ్మకాన్ని ఈ రోజు అన్న కరెక్ట్ అన్న, మీరు వెన్నుపోటు పొడిచారా అన్న? నేను అన్యాయం అని మాట వెన్నుపోటు ఏందన్న అన్న? నేను పార్టీలో కంఫర్ట్ పొజిషన్లో ఉన్నా. నాకు ఈరోజు కూడా వైసీపీలు అందరూ నాతో మాట్లాడతారు. నేను కంఫర్ట్ పొజిషన్లో ఉన్నా. నేను వైసీపీలో ఉన్నా. నాకు టీడీపీలో దేవుడి దేవాలు, నాకు టీడీపీలో కూడా మంచి స్నేహితులు ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. నేను అదే చెప్తుంది, నేను పార్టీలో కంఫర్ట్ పొజిషన్లో ఉండి కూడా నేను ఈరోజు ఆ డెసిషన్ తీసుకున్నా అంటే నేను చెప్పాను, నాకు డే 1 నుంచి గవర్నమెంట్ వెళ్తున్న రూట్ రాంగ్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, రాంగ్ రూట్లో మనం వెళ్తున్నాం. ఈ కక్ష సాధింపులు, గొడవలు, కోట్లాట్లు, స్టేషన్లో వేయటాలు, ఈ క్యాపిటల్ షిఫ్ట్ చేయటాలు, ఇవన్నీ నన్ను డే 1 నుంచి బాధిస్తాం. రెండోది, ఇప్పుడు కూడా ఈ నిర్ణయం తీసుకోకపోతే ఇన్ కేస్ అనుకుందాం జగన్ గారు గెలిచారు, రాజధాని వైజాగ్ వెళ్ళిపోతాయి. మేము రాజధాని వైజాగ్ ఎందుకు వెళ్తుంది? 3 ప్రాంతాలు అమరావతిలో అక్కడ ఉంటుంది, కర్నూలు ఉంటుంది, వైజాగ్ ఉంటుంది. నాకు ఇష్టం అన్న. అదే అన్న, నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మళ్ళీ జనాలు నన్ను ట్రోల్ చేస్తారు. ఎన్ని చెప్పుకోవడానికి కామెడీగా ఉంటాయి. అమరావతిలో, కర్నూలులో ఉంటుంది, అమరావతిలో ఉంటుంది, లేకపోతే వైజాగ్లో ఉంటుంది. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా అన్న. ఈ 3 క్యాపిటల్స్ అన్న కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. ఎక్కడ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. భౌగోళికంగా కానీ
అన్నిటికి కానీ రేపు హైదరాబాద్ నుంచి ఎవరైనా ఇన్వెస్టర్లు రావాలని అన్నిటికీ ఇది రైటు. ఇంకోటి ఎస్పెషల్లీ వైజాగ్ని మనం డెవలప్ చేసేదన్నా, ఆల్రెడీ అది డెవలప్ అయిపోయి ఉంది. ఇంకో సిటీ డెవలప్ చేయండి, మంచి మెట్రో సిటీ ఒకటి తయారు చేయండి సెంట్రల్ ఆంధ్రాలో, సెంట్రల్ లొకేటెడ్లో ఉన్నదాన్ని. ఇంత చేస్తే ఆల్రెడీ ప్రూవ్డ్ అది. ఇది ఇక్కడ ఉండటం కరెక్ట్, వాటర్ ఉంది, మంచి కృష్ణానది ఉంది, అన్నిటి ప్రూవ్డ్. ఆల్రెడీ ఒక 5 ఏళ్ళు అయిపోయింది, అంత రెడీ అయిపోతున్నాయి. ఇది తీయటం అనేది అన్యాయం అనేది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. అది నన్ను బాధించింది. దీనిలో నేను ఎవరిని పార్టీని నాకేదో చేయలేదు అనేది కానీ నాకేం లేదు. కానీ మీరు చేయాల్సిన అవసరం కూడా చెప్పేటప్పుడు, మీరు పార్టీ వీడేటప్పుడైనా మీ పార్టీ అంటే మిమ్మల్ని దగ్గరగా తీసుకున్న వ్యక్తులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, పార్టీ పెద్దలకు కావచ్చు, ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారా? చెప్పే ప్రయత్నం అంటే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదన్న. నేను చెప్పాలనుకున్న వ్యక్తులకైతే చెప్పాను. నేను ఎవరైతే సాన్నిధ్యంగా ఉంటానో ఆ వ్యక్తులకైతే నేను చెప్పాను. నా జెన్యూనిటీ నీకు చెప్పాలంటే ఈ జెన్యూనిటీ ఎలా ఉందని నేను ఒక 2 months బ్యాక్ లోకేష్ గారితో ఫేస్ టైంలో మాట్లాడాను. ఫేస్ టైంలో మాట్లాడిన గారి నుంచి ఒక్కసారి మళ్ళీ సదల్ గారి దగ్గర కలిసాను. నేను 1 time కలిసి ఇలా ఫేస్ టైంలో మాట్లాడా. మా బొబ్బిల్ రాజు గారితో కలిసి ఫేస్ టైంలో మాట్లాడాను. నేను లోకేష్ గారిని కలవటానికి వెళ్తున్నాను అతి త్వరలో అని చెప్పొచ్చు. నేను అనుకోవటం సదల్ గారు కానివ్వండి, అంటే దీనిలో ఎవరు తప్పు అనుకోవడం సదల్ గారు కానివ్వండి, పార్టీలో కొంతమంది కానీ చాలామంది నా మిత్రులు, యువ నాయకులు కూడా నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే అన్నయ్య ఆడికి వెళ్తాడు, లేకపోతే సదల్ గారు ఈడి ఆడికి వెళ్తాడు, వీడు పార్టీ మనిషి కదా, మన మనిషి కదా, సొంత ఎక్కడికి వెళ్తాడు అనే దానిలో కూడా ఉన్నారు. కానీ నేను చెప్పేదాన్ని 4 years నుంచి ఉంది ఇది. 4 years నుంచి బలంగా రాంగ్ అంటే ఈ కేసులు ఇది లేకపోతే క్యాపిటల్ ఇదన్నీ రాంగ్ దానిలో వెళ్తే నేను చెప్పేది నా ఒపీనియన్, నా పర్సనల్ రాంగ్ దీనిలో వెళ్తున్నాం అనేది నా ఒపీనియన్. ఇది నాకు మనసు బాధించి నేను వన్స్ లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత 100% ఫిక్స్ అయ్యాను, మనం ఇంతో ట్రావెల్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా మీరే అప్రోచ్ అయ్యారా, పార్టీ నుంచి అప్రోచ్ అయ్యారు? లేదన్నా, నాకు బొబ్బిల్ రాజు గారు మంచి స్నేహితుడు, బేబీ నాయన్ గారు. బేబీ నాయన్ గారి ద్వారా మేము తరచూ కలుస్తా కొంచెం అలా లోకేష్ గారు. కానీ భరత్ గారు, నేను ఒక విషయం స్ట్రైట్గా అడుగుతున్నాను. చెప్పండి అన్న. కానీ నాకున్న సమాచారంలో మీరు ఒక మెడికల్ కాలేజీకి సంబంధించి చాలా గట్టిగా ఫోర్స్ చేశారు ఇది ఇప్పించమని. కానీ అది వర్కౌట్ కాలేదు భరత్కి. అందువల్లే నేను పార్టీకి ఇంత చేశాను, మమ్మల్ని విస్మరిస్తున్నారనే బాధతో మీరు అక్కడి నుంచి బయటకు వచ్చారు అనేది లేదన్న. ఇప్పుడు ఇవన్నీ ఎటుంటే ఇవన్నీ చాలా. ఇప్పుడు నన్ను కూడా అడిగారు, ఏదో నువ్వు రామకృష్ణారెడ్డి గారి దగ్గర మెడికల్ కాలేజ్ పర్మిషన్ అడిగావు, ఆయనకి ఏదో నేను 10 కోట్లు ఇచ్చానని. ఇవన్నీ పిచ్చి మాటలన్నా. నేను హ్యాపీగా ఉన్నా నా కాలేజీల్లో. నాకు నా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు కానీ లేకపోతే ఈ కాలేజీలు కానీ రియల్ ఎస్టేట్లో కానీ భగవంతుడి వల్ల హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా లైఫ్, హైదరాబాద్లో వ్యాపారాలు కానీ. ఇంకోటి ఏంటంటే నాకు ఆంధ్రాలో ఉన్న మెడికల్ కాలేజ్ అందరూ ఫ్రెండ్స్ తెలుసు. మెడికల్ కాలేజీ పరిస్థితి ఎలా ఉన్నాయో నాకు తెలుసు, నాకు అంతా ఐడియా ఉంది. మీరు ఇప్పుడు మా కాలేజీలో కూడా ఎట్లుంటుందంటే, మా కాలేజీలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మాకు 8,000 మంది 9,000 మంది పిల్లలు ఉంటారు స్కూల్స్లో కానీ కాదు. ఈ కాలేజీల్లో కూడా మా కాలేజీల్లో కూడా పెద్దగా ఇప్పుడు ఏం కాలేజీల మీద రెవెన్యూస్ ఏం లేవన్నా. ఇదంతా ఒక ప్రైడ్. ఇప్పుడు ఈ గుంటూరు ఈస్ట్లో ఉన్నారు, ప్రతి సందులో పిల్లోడు ఉన్నాడు, మా పిల్లోడు ఉన్నాడు. ఇదంతా ఎక్కడికి వెళ్ళినా నాకు ఎమ్మెల్యే కన్నా నాకే రెస్పెక్ట్ ఎక్కువ. ఎందుకంటే ఒక ఎమోషనల్ బాండ్, పిల్లలు చదువుకున్నారు అనేది. ఇది ఒక ప్రైడ్తోనే దీన్ని రన్ చేయగలం. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీద కోట్లు సంపాదించాలా, కోట్లు వస్తాయి అనేది లేదు. అసలు మెడికల్ కాలేజ్ పెడితే అవుట్. ఇప్పుడు పెద్ద జగన్ గారు 18 కాలేజీలో 17 కాలేజీలో మెడికల్ కాలేజ్ పెడుతున్నాడు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు పెట్టి ఏం వస్తాయి? ఇదంతా అవాస్తవం. కాదు ఏదో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఒక అతను ఏమంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నువ్వు మెడికల్ కాలేజీకి 10 కోట్లు ఇచ్చావంట అందుకని ఇవ్వలేదు ఒక అంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయికి నాకు పడలేదంటే అది నవ్వు. అబ్బాయికి నాకు పడక నేను బయటకు వచ్చాను ఒకళ్ళు అంటారు. ఒకళ్ళేమో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని రామకృష్ణారెడ్డి గారు డబ్బులు తీసుకున్నాడు అందుకని ఇవ్వలేదని వచ్చేసాడు అంటాడు. ఇవన్నీ అవాస్తవాలు. స్టెప్ వేసి ఓకేలా మీరు చెప్పారు ఆల్రెడీ.
లోకేష్కి నాకు 3 సీట్లులో ఏదైనా పర్వాలేదు, ఎక్కడి నుంచి అయినా సరే పర్లేదు. మీరు అనుకున్న కోరిక అక్కడ కూడా నెరవేరకపోతే ఏం చేస్తారు మరి? నెరవేర్పు అన్న, నేను అదేనా చెప్పింది. వైఎస్ఆర్సీపీ పార్టీయో కాంగ్రెస్ పార్టీలోనో, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చాం, కాంగ్రెస్ పార్టీ నుంచి 20 ఏళ్ళు జర్నీ చేసాం. ఇప్పుడు నేను వచ్చిన వెంటనే నాకు సీట్ ఇవ్వకపోతే నేను మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్తాను. నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నెక్స్ట్ 25 ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ టీడీపీతో చేద్దామని వచ్చాను. నేను నా చిన్నప్పటి నుంచి నాతో ఉన్న నా స్నేహితులను కానివ్వండి, నా బంధువులను కానివ్వండి, లేకపోతే నా ఫాలోయర్స్ పిల్లలను కానివ్వండి, మీకు ఇది విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ వెనకమాలే అబురామ్ అని ఒక నా ఫాలోయర్ ఉన్నాడు. ఆ పాపను నేను ఇప్పుడు ఫార్మాడీ చదివిస్తూ ఉన్నాడు. ఫార్మాడీ అంటే మీకు తెలుసు ఎంత ఎట్లా ఉంటుంది ఏందనేది. ఎక్స్పెన్సివ్ కోర్స్. మనల్ని నమ్ముకొని అతనికి పెరాలసిస్ వచ్చింది. కావాలంటే పిలిపిస్తా, పాపని పిలిపిస్తా. ఒక తప్పు జరుగుతుంది ఒక ఇంట్లో మనిషిగా మీరు చెప్పాల్సిన, మీరు చెప్పే అంటే వేరే వాళ్ళకంటే రేపో లేదు అంత. అన్న జగన్ గారు తీసుకున్న పార్టీ వచ్చిన 6 నెలలకి, ఆ డెసిషన్ తీసుకున్న 6 నెలలకి నేను 1-2 సార్లు సతల్ గారితో చెప్పాను, ఇది రాంగ్. మేము మా ప్రాంతం ఎస్పెషల్లీ గుంటూరు ప్రాంతంలో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతాం. పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతాం రేపు ఫ్యూచర్లో. అంటే నేను చెప్పేది, రేపు ఒకవేళ గవర్నమెంట్ వచ్చి వైజాగ్ వెళ్ళిపోయినా ఇబ్బందే మాకు, టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇబ్బంది అని చెప్పా. మనం పెద్దవారితో ఎంతవరకైనా మనం ఫైట్ చేయగలమన్నా. ఒకసారి చెప్పాం, 2 సార్లు చెప్పాం. కానీ నాకు ఇక్కడ లోకల్గా నాకు అన్ని రకాల స్నేహితులు ఉన్నారుగా, వాళ్ళతో నేను ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా ఇదే డిబేట్. మీ పార్టీ వాళ్ళే కదా క్యాపిటల్ పోతుంది దాని నుంచి, అది నన్ను మీరేం చేస్తున్నారు, అది నన్ను ప్రతిరోజు బాధించేది. అది ఫైనల్గా ఈ బాధ ఒక రూపాన అది మంచికో చెడుకో లోకేష్ గారి దా తీసుకెళ్ళింది. అది సుమారు 10,000 మందితో పార్టీ ఆఫీస్కి వెళ్తాను, టీడీపీ పార్టీ ఆఫీస్కి. లోకేష్ గారే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏమి కారణం అంటే ఈ ర్యాలీ టైం ఇదంతా కిల్ అయిందంటే, అన్న నేను 10,000 మందితో వస్తాం మీకు పార్టీ ఆఫీస్ కంటే, ఈ టైము ఇదంతా ఇబ్బంది వద్దు భరత్ అంటాడు. నువ్వు శిరీష ఇద్దరు వచ్చాడు అంటే సింపుల్గా అయిపోద్ది కదా అంటాడు. నేనేమో అన్నా వద్దన్నా, మనం ఇప్పుడు నాకు రైట్ టైం ఇది, ఇప్పుడు నేనేంది అనేది చెప్పడానికి అనేది. సో ఈ పాపేనా? ఈ పాపే ధరణి. పాప ఎట్లా మీకు సార్ పరిచయం? మా నాన్నగారు సార్తో ఉంటారండి. సో నేను ఇక్కడ సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో నేను ఫ్యామిలీ 5th ఇయర్ చదువుతున్నాను. సో డాడీకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు పెరాలసిస్ వచ్చింది. అయ్యో ఓకే. చాలా నాకు ఎంత పెద్ద ఫాలోవర్ ఏంటన్నా, నేను ఎప్పుడు అరిసేవాడిని, మాట్లాడితే ఫ్లెక్స్లు కడతాడు. ఎందుకు అబ్రామ్ నువ్వు ఆ ఫ్లెక్స్లు కడతావు ఎందుకు, ఇవన్నీ టైం వేస్ట్, ఈ ఫ్లెక్స్లు కడతావు, ఇవన్నీ డబ్బులు ఎందుకు నాశనం చేస్తావు అంటే, లేదన్నా అంటాడు. పాపం సంపాదించిన డబ్బులన్నీ మన ఫ్లెక్స్లు కట్టేవాడు, దానికే ఖర్చు పెట్టేవాడు. సడన్గా మన కరోనా టైంలో పెరాలసిస్ వచ్చింది. కరోనా టైం కొంచెం ముందల ఇంకా మా కూతురులాగే ఇంకా పాప కూడా ఇప్పుడు మనల్ని నమ్ముకొని ఉన్నారండి. మనమే ఇంకా పాపని స్టడీస్ అంతా ఫార్మాడీ అయిపోయి వచ్చింది. ఇంకా అంటే ఇవన్నీ చెప్పడం కూడా అన్న, ఇవన్నీ చెప్పడం కూడా రాంగ్ దీనిలో తెలియదు అన్న. కాకపోతే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదంతా కూడా సొసైటీలో చాలామంది దగ్గర డబ్బు ఉంది. డబ్బు ఉన్నప్పుడు వాళ్ళు కనీసం వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ స్నేహితులను, వాళ్ళ ఎంప్లాయీస్లను అందరిని డెవలప్ చేయాలి. మనం ఒక్కనే బాగుండకూడదు. మనతో పాటు మన కోటరీగా ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి డెవలప్ చేయాలి అనే దానికోసం నేను చెప్పటం. కానీ నేనేదో వీరుణ్ణి సూర్యుడిని లేకపోతే నేను చేస్తున్నాను అనే దానికోసం నేను ఇది చెప్పట్లా. పాపా ఎలా కంఫర్ట్గా ఉందా నీకు ఇప్పుడు? అంటే సారు ఫీజెస్ కట్టడం కావచ్చు, అందులో కొంచెం ఎక్స్పెన్సివ్ ఫీజెస్ కదా నాన్న ఇవన్నీ కూడా. పర్ యానం నా ఫీజు వచ్చేసి 2 lakhs అండి. సో సార్ నాకు ఫుల్గా సపోర్ట్ చేశారు. సో స్టడీ పరంగా నేను ఇప్పుడే ఇబ్బంది లేకుండా ఉన్నానంటే సార్ చేసిన సపోర్ట్ అన్నమాట. సో కంఫర్ట్గా ఉన్నావు? చాలా కంఫర్ట్గా ఉన్నాను. ఏమంటావు మీ సార్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్పగలవు? సార్ గురించి చెప్పాలంటే, సార్ అంటే మాకు చాలా సపోర్ట్ చేశారండి. ఇప్పుడు నేను ప్రజెంట్ చదువుకుంటున్నానంటే అది సార్ సపోర్ట్ వల్లే. ఏం చేసినా మేము సార్ రుణం అయితే తీర్చుకోలేము. గుడ్ మా, ఓకే, ఆల్ ద బెస్ట్. జాగ్రత్త చదువుకోలేము. అంటే మీరు పొలిటికల్గా ఇంత అంబిషన్లో ఉన్నారు, చిన్నప్పటి నుంచి పొలిటికల్
క్లాస్ లీడర్స్, తర్వాత చిన్నప్పటి నుంచి కొంత లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి నిజంగానే మీకు ఈరోజు మీరు నిలబడితే అంతమందితో నడిపే పరిస్థితి? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా చూస్తారు కదా, ఏంటి మీకు? నా ఫ్యామిలీ, మా తాతగారు గంగిరెడ్డి గారని అద్దంకి ప్రాంతం నుంచి వచ్చారన్న. ఆయన చాలా విజనరీ. ఆ రోజుల్లో బ్రిటిష్ టైంలో మా తాతగారు గుంటూరు సిటీకి వచ్చారు, ట్రాన్స్పోర్ట్ కంపెనీ పెట్టారు. సిజిటి అని, కమర్షియల్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అని. ఆ కంపెనీ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఉంది, మెడ్రాస్లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ తరం వాళ్ళకి తెలియపోవచ్చు కానీ ఇప్పుడు ఫినెక్స్ సురేష్ గారు వాళ్ళు ఉన్నారు కదా, చిక్కుపల్లి రమేష్ గారు, వాళ్ళ నాన్నగారికి పైనియర్ ఆటోమొబైల్స్ అని ఉండేది. వాళ్ళ సమకాలీకులు. మా నాన్నగారికి, శంకర్రావు గారికి, మా తాతగారికి మంచి సాన్నిధ్యం ఉంది. ఆయన ఎంత విజనరీ అంటే మా తాతగారు ఆ రోజుల్లోనే సెలైన్స్ సంబంధించిన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ పెట్టాడు హైదరాబాద్లో. మీరు ఊహకు అందదు. గుంటూరు విజయవాడ మధ్యలో 40 ఎకరాలు కొన్నాడు 2000 కాడి. అంటే 2000 కాడికి 40 ఎకర్స్ కొన్నాడు గుంటూరు విజయవాడ మధ్యలో, నేషనల్ హైవే ఫేస్. అంత విజనరీ మా తాతగారు. మా ఫ్యామిలీ మెంబర్స్, మాకు బయట వాళ్ళు అవసరం లేదు. మా తాతగారు కుటుంబం మేము కానీ, మా నాన్న వాళ్ళు 7 అన్నదమ్ముళ్ళు, 4 ఆడపిల్లలు, మేము ఒక 30 మంది. మా ఫ్యామిలీస్ ఓన్లీ మాకు మేనమామూలు ఇక్కడే ఉంటారు, సంగడగుంట ఎడ్లబజార్, కంజుల అని, మారెడ్డి అని. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 400 నుంచి 500 మంది ఉంటారు. ఓన్లీ చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక 800 మందిని పిలుచుకోవాలి మేము. నేను అందుకే నేను చెప్పింది కంఫర్ట్ పొజిషన్లో ఎందుకున్నానంటానికి. ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీస్ 500 మంది. నేను చదువుకుంది ఇక్కడ ముస్లిం స్కూల్లో. నేను నా స్నేహితులను ఎవరిని వదిలిపెట్టలా. ఈరోజు కూడా నా స్నేహితుల పిల్లలకి నాకు సంవత్సరానికి 10 నుంచి 15 మంది పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తా. నా స్నేహితుడు సిద్ధార్థ్ తెలుసు, ఇక్కడే అడపా బజార్లో ఉంటా వాళ్ళు లోకల్. నేను హ్యాపీగా నా ప్రాంతంలో నేను హ్యాపీగా ఉన్నా. అంటే మీరు ఇద్దరు నాయకుల్ని దగ్గరగా చూసిన నేపథ్యం, జగన్ని దగ్గర చూశారు, లోకేష్ని ఇటీవల కాలంలో దగ్గరగా చూస్తున్నారు. ఇద్దరు ఏజ్లో కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చు. మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే మీకేమన్నా ఆయన ఎలా ఉంటారు, ఈయన ఎలా ఉంటారు అని అంటే భరత్ రెడ్డి ఏం చెప్తారు? నేను అబ్జర్వ్ చేసిన దానిలో జగన్ గారు 1 to 1 ఇప్పుడు మనం ఇటు మాట్లాడుకుంటున్నాం కదా, దానిలో కొంచెం కంఫర్ట్ రోల్ ప్లే చేయలేడు. అవునా అని నేను నా పర్సనల్ జనాలు 1 to 1 ఇలా కూర్చున్నప్పుడు కన్విన్స్ చేయడం కొంచెం పీపుల్ని అనే ఇబ్బంది. స్టేజ్ మీద బాగా మాట్లాడతాడు మామూలుగా మీటింగ్స్ మీద. కానీ లోకేష్ గారు 1 to 1 కన్విన్స్ అప్రోచ్ బాగుంటుంది, అంటే మాట్లాడేది ఇది. రెండోది ఆయన నేను అబ్జర్వ్ చేసింది జనరల్గా ఉన్నది చెప్తున్నాను. ఇప్పుడు మీతో కృష్ణమోహన్ అంతా మాట్లాడుతున్నాను ఫ్రీగా, ఏదో నేను కొత్త మనిషితో మాట్లాడుతున్న ఫీలింగ్ లేదు. జనరల్ ఏదో ఎప్పటి నుంచో పాత స్నేహితుడితో ఆ కంఫర్ట్ ఇస్తాడు లోకేష్ గారు. గుడ్. అంటే మనకేదో ఇది పెద్ద, మనం 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి బిడ్డ అని వెళ్తున్నప్పుడు మనకు ఒకలాంటి ఇది ఉంటుంది. ఇందులోని జగన్ గారిని చూసినప్పుడు కూడా అది ఉంటుంది. కానీ వన్స్ లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత మామూలు మనిషి, కామన్ మ్యాన్తో మాట్లాడాడు. కూల్గా వెళ్ళిపోవచ్చు ఇష్యూ ఏదైనా మనం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది, రీచబుల్గా ఎక్స్ప్లెయిన్. నేను మొన్న బొబ్బిల్లో కూడా అదే, నేను విజయనగరంలో కూడా నేను గమనించింది ఏంటంటే, ఆ శంకారావం సభకు ముందు సుమారుగా 10,000 మంది మీటింగ్ రెడీ అవుతున్నప్పుడు ఆ మీటింగ్లో సబ్జెక్ట్ ఏది మాట్లాడాలని ఆ టెన్షన్ ఉంటుంది. బస్సు దిగొచ్చి 45 నిమిషాలు క్యాడర్తో మాట్లాడుతున్నాడు, ఫోటోలు దిగుతున్నాడు, స్పెండ్ చేస్తున్నాడు. లీడర్కి కావాల్సిన బెస్ట్ క్వాలిటీ అది. క్యాడర్కి, ముఖ్య కార్యకర్తలకి అప్రోచ్ ఉన్నాడు. క్యాడర్కి, లోకేష్ గారికి క్యాడర్ మీద పూర్తి స్థాయిలో పట్టుంది, నో డౌట్. నమ్ముతారా? 100%. కానీ బయట వేరే రకంగా అదే అన్న, ఇవన్నీ ఎటువంటి అన్న, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. ఈరోజు అవునన్నా కాదన్నా పార్టీలో ఉన్న యంగ్స్టర్స్ని అందరినీ లీడ్ చేసి పార్టీని పుష్ చేస్తుంది లోకేష్ గారు, ఇది నిజం. కానీ మీరందరూ అంటే ఎక్కడో చిన్న పప్పులో కాలేస్తున్నారేమో అని నా ఫీలింగ్. అంటే నేనేమంటానంటే, తెలుగుదేశంలో ఏ విధంగా అయితే ఒక సామాజిక వర్గానికి బలమైన
మొన్న లాస్ట్ టైం జరిగినప్పుడు మనం చూసాం. అవునండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక సామాజిక వర్గానికి ఏ విధంగా పెద్దపీట వేస్తున్నారో, ఎన్ని కార్పొరేషన్ పదవులు ఇచ్చారు, ఓకే, ఇవన్నీ చూసుకుంటే ఒక నామినేటెడ్ పోస్టులు కావచ్చు, వీటన్నిటిలో మీలాంటి సామాజిక వర్గం భరత్ రెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో సక్సెస్ కాగలరా? మీకు ఆ పెద్దపీట వేసే పరిస్థితి ఉంటుందా అని? అన్నా, ఎవరు ఏ పార్టీలో ఎవరికి పెద్దపీట వేయరన్నా. ఇప్పుడు కోడాలి నాని ఎవరన్నా ఏ పార్టీలో ఉన్నాడు? వైసీపీలో ఉన్నారు. ఏ కమ్యూనిటీ? కమ్మ. కోడాలి నాని మరి బ్రహ్మాండంగా మంత్రి పదవి చేశాడు, వైసీపీ పార్టీలో లీడ్ చేస్తున్నాడు. మరి రెడ్లు పార్టీగా వైఎస్ఆర్సీపీ. ఇక్కడ పార్టీలో ఎవడికి పెద్దపీట వేయడన్నా. మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మన దగ్గర విషయం ఉంటే పార్టీ ఓన్ చేసుకుంటుంది. ఎవరు వేయాల్సిన అవసరం లేదు. మనం ఏ పార్టీలో ఉన్నా హానెస్ట్గా పార్టీ కోసం వర్క్ చేయాలి. ఫస్ట్ పార్టీ పట్ల లాయల్గా ఉండాలి. పార్టీకి ఇబ్బందికరి, పార్టీకి డ్యామేజ్ అయ్యే ప్రోగ్రామ్ ఏది చేయకూడదు. మన పర్సనల్గా ఏ స్వార్థం ఉన్నా దాన్ని పార్టీ కోసం మనం ఆ పార్టీ ఓటర్ని కానీ లేకపోతే పార్టీని డ్యామేజ్ చేసే పని చేయకపోతే 100% ఏ పార్టీని లిఫ్ట్ ఇస్తుంది. 4 మినిస్టర్లు ఉన్నారు. 2014 నుంచి 19 దాకా టీడీపీ పార్టీలో 4 రెడ్లు మినిస్టర్లు ఉన్నారు. రాయలసీమలో పార్టీని ఎక్కువ శాతం రెడ్లే కదా లీడ్ చేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చాడు? టీడీపీ పార్టీ నుంచి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు కదా. రెడ్లుకి టీడీపీ పార్టీ, రెడ్లు టీడీపీ పార్టీకి వెళ్ళకూడదు, కమ్మోరు వైసీపీ పార్టీకి వెళ్ళకూడదు, కాపులు జనసేనలోనే ఉండాలా. ఇవన్నీ రూల్స్ ఏం రెగ్యులేషన్స్. ఏ పార్టీ ఇప్పుడు టీడీపీ పార్టీకి కమ్మవారు ఓట్ బ్యాంక్ అంతా, టీడీపీ పార్టీ స్ట్రాంగ్ బలమైన ఓట్ బ్యాంక్ బీసీలు. ఈరోజుకి ఆ బీసీలే లీడ్ చేస్తున్నారు. టీడీపీ పార్టీ ఈరోజు అంత స్ట్రాంగ్గా ఉందంటే ఈరోజుకి 70 నుంచి 75% ఓటరు టీడీపీ వైపే ఉన్నాడు బీసీ. ఒక పార్టీ ఒక కులం మీదో ఒక మతం మీదో నడవదన్న, అది అబద్ధం, బూత్. అది ఈ 9 ఏళ్ళు మనం పార్టీలో ఉన్నాం, మళ్ళీ ఇక్కడ 5 ఏళ్ళు వచ్చింది. ఇక్కడ మనం ఏమీ పవర్ ఎంజాయ్ చేయలేదనొచ్చు, పదవులు, లేకపోతే జగన్ గారు రీచబుల్గా లేకపోవచ్చు. దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. చాలామంది రెడ్లకి ఇప్పుడు మనం అనుకున్న కాంట్రాక్ట్స్, బిల్స్ ఆగినాయి, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇవన్నీ ఒకలాంటి దీనిలో రెడ్డిస్ అంతా ఉన్నారని నా అంటే బిజినెస్ పీపుల్, రెడ్డిస్లో ఉన్న బిజినెస్ పీపుల్, కామన్ రెడ్డిస్ అంతా ఈరోజుకి ఊర్లో ఉండే రెడ్లు, కొంచెం ఉద్యోగం చేసుకునేవాళ్ళు, చిన్న రెడ్లు అందరూ కూడా ఈరోజుకి వైసీపీతోనే ఉన్నారు. సంబంధం లేదు, చంద్రబాబు గారితో సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారితో సంబంధం. ఎటుంటాడంటే ఇక్కడ పార్టీ ఈ గవర్నమెంట్ తేడా పడుతుందంటే గుంపుగా వెళ్ళిపోయి ఇటు పడిపోతాడు. ఈ గవర్నమెంట్ నుంచి లేదు, ఈ గవర్నమెంట్ తేడా పడి మొత్తం వచ్చి పెడతాడు. ఆ ఓటు మాత్రం ఈసారి 200% జగన్ గారికి ఇట్లా చంద్రబాబు గారికే ఓటేస్తున్నాడు, న్యూట్రల్ ఓటర్. అది నేను బలంగా చెప్పగలను, ఎన్ని స్టేజ్ ఎక్కడైనా బలంగా చెప్పగలను. ఆ ఓటర్ న్యూట్రల్ ఓటర్ అయితే ఎవడైతే ఉన్నాడో వాడు చదువుకున్నాడు కావచ్చు, కొంచెం మీలాగా కొంచెం ఈ జర్నలిజంలో ఉన్నవాడు కావచ్చు, ఇట్లా కొంతమంది ఎవడైతే ఉన్నాడో వాడంతా గంపగుత్తగా వెళ్ళిపోయాడు టీడీపీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. నా అంచనా ప్రకారం అయితే 5% కూడా పడదు ఈసారి నోట్. కానీ మీ ఫ్రెండ్ విషయం చెప్పండి. అంటే ఇప్పుడు మీరు కలిశారు కదా మీ నేత మంగళగిరి, మా ఫ్రెండే ఉంది, మా నాయకుడు. మీ నాయకుడు గురించి చెప్పండి. మీ సర్వేస్లో మీ నాయకుడికి ఎలా ఉంది? నేను చెప్పే కదా 100% 25,000 మెజారిటీలో ఒక్క ఓటు కూడా తగ్గదు లోకేష్ గారు. ఈరోజు ఆర్కే ఒక మాట చెప్పాడు, విన్నారా? మీ నోటీస్లో ఉందా? అన్నా మంగళగిరి ఆర్కే వచ్చిన తర్వాత వచ్చి మీ నియోజకవర్గానికి సంబంధించి మీకు అక్కడ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు, అతన్ని ఎమ్మెల్యే కానివ్వము, అది అయ్యే పరిస్థితి కాదు. ఒప్పుకుంటారా మీరు? అన్నాడు కదా. మన ఇద్దరం వచ్చి రేపు ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడుకున్నాం. నేను ఆర్కే గారు ఏం చెప్పాడు, ఓడకూడదని అంటున్నాడు. నేనేం చెబుతున్నా 25,000 మెజారిటీలో ఒక్క ఓటు కూడా తగ్గదు, లోకేష్ గారికి తగ్గదని చెబుతున్నా. దానికి నేనేమి ప్రూఫ్ లేకుండా చెప్పట్లే. ఆల్మోస్ట్ 39 గ్రామాల్లో జనసేన టీడీపీ లీడ్లో ఉంది, గ్రామాలు కానీ ఇంక ఉన్నాయి ఏంటి, నా దగ్గర ఉంది, రిపోర్ట్ ఉంది, ఉంది నా దగ్గర. నీకు వైసీపీ లీడ్ ఏంటి? నూతక్కి అనేది ఒక గ్రామం, రామచంద్రాపురం అనేది ఒక గ్రామం,
తర్వాత సీతానగరం అనేది ఒక అది గ్రామం కాలనీ నాకు తెలియదు. దానిలో కూడా ఏం పెద్ద 40-60 సీతానగరం. తర్వాత దేవరపల్లి అగ్రహారం అంట, అది కూడా అంతే 40-60. తర్వాత నాకేం మీరు ఇప్పుడు మీరు చెప్పిన గ్రామాల్లో కూడా ఏం పెద్ద తేడా ఏం కనపడలేదు, 20% మార్జినే కనపడుతుంది. ఈ 48 ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 80% జనసేన టీడీపీ లోకేష్ గారు గెలుస్తున్నట్టు మన పక్కా వస్తుంది. ఇది నేను ఈరోజు ఏదో నేను పార్టీ మారానని చెప్పట్లా. నేను 2 months బ్యాక్ చేయించా సర్వే, మొన్న చేయించా. మీకు ఇంత ముందు కూడా చెప్పేది, పార్టీ జెండా పట్టుకుంది నేను, ఫస్ట్ జెండా కట్టింది నేను ఈ ప్రాంతంలో. జగన్ గారి కోసం ఫస్ట్ యాజిటేషన్ చేసి, ఆ రోజుల్లో కేఏ పాల్ గారి మీద యాజిటేషన్ చేసి, అసలు కేఏ పాల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, జగన్ గారిని ఏదో అన్నాడంటే ఆయన దిష్టి బొమ్మ తగలని చేసాం అక్కడ ఇలా శంకరాజ్ సెంటర్లో. ఆ కేసులు పెట్టుకున్నాం, కాంగ్రెస్ పార్టీ చేత నాన్ బెయిలబుల్ కేసులు పెట్టుకున్నాం, దేశద్రోహం కేసులు పెట్టుకున్నాం, ఆయన కోసం ఫైట్ చేసాం. సో భరత్ రెడ్డికి కాంట్రాక్ట్స్ ఎంత రావాలి, భరత్ రెడ్డి స్నేహితులకి ఎంతమందికి రావాలి? నా స్నేహితులు చెప్పాలి, నేను అవన్నీ చెప్పలేనన్న. కొన్ని ఎట్లుంటాయి అంటే, ఇది మనం పార్టీ మారాక కావాలని ఆ పార్టీ మీద దుమ్మెత్తు పోసినట్టు ఉంటుంది. ఒకటైతే వాస్తవం, నా స్నేహితులు చాలామంది రెడ్డి కాంట్రాక్టర్స్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు 100% ఇబ్బంది పడుతున్నారు, అది నిజం. మానసిక చాలామంది డబ్బులు పాపం వాళ్ళ స్థాయిలో డబ్బులు తెచ్చుకొని కృష్ణమోహన్ అన్న దగ్గర ఒక 50 లక్షలు, లేకపోతే ఇంకోటి దగ్గర ఒక 5 కోట్లు, ఇంకోటి దగ్గర ఒక 10 కోట్లు తెచ్చుకొని ఆ మనీతో వడ్డీలు తెచ్చి ఆ వడ్డీలకు వడ్డీలు అయ్యి చాలా మానసిక ఇబ్బందులు ఉన్నారు రెడ్డి. కానీ మీ ఫ్రెండ్ విషయం చెప్పండి. అంటే ఇప్పుడు మీరు కలిసారు కదా మీ నేత మంగళగిరి, మా ఫ్రెండే ఉంది, మా నాయకుడు. మీ నాయకుడు గురించి చెప్పండి. మీ సర్వేస్లో మీ నాయకుడికి ఎలా ఉంది? నేను చెప్పే కదా, 100% 25,000 మెజారిటీలో ఒక్క ఓటు కూడా తగ్గదు లోకేష్ గారు. ఈరోజు ఆర్కే ఒక మాట చెప్పాడు, విన్నారా? మీ నోటీస్లో ఉందా? అన్నా మంగళగిరి ఆర్కే వచ్చిన తర్వాత వచ్చి మీ నియోజకవర్గానికి సంబంధించి మీకు అక్కడ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు, అతన్ని ఎమ్మెల్యే కానివ్వము, అది అయ్యే పరిస్థితి కాదు. ఒప్పుకుంటారా మీరు? అన్నాడు కదా. మన ఇద్దరం వచ్చి రేపు ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడుకున్నాం. నేను ఆర్కే గారు ఏం చెప్పాడు, ఓడకూడదని అంటున్నాడు. నేనేం చెబుతున్నా, 25,000 మెజారిటీలో ఒక్క ఓటు కూడా తగ్గదు, లోకేష్ గారి తగ్గదని చెబుతున్నా. దానికి నేనేమి ప్రూఫ్ లేకుండా చెప్పట్లే. ఆల్మోస్ట్ 39 గ్రామాల్లో జనసేన టీడీపీ లీడ్లో ఉంది, గ్రామాలు కానీ. తన సర్వే 2014లో తప్పు కాలేదు, 2019లో తప్పు కాలేదు, రేపు కూడా తప్పు కాదు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బీజేపీ అలయన్స్ కానీ అయితే దాంట్లో ఒక 1% తేడా ఉంటుంది, దాంట్లో 5-6 సీట్ల కంటే మేజర్ ఉంది. మేజర్ మొత్తం కూడా ఈ సీట్లోనే ఉంది. ఆ విషయాన్ని కూడా బీజేపీ అలయన్స్ కానీ అయితే దాని తర్వాత కూడా మీకు ముందుగానే ఇస్తానని చెప్పి చెప్తున్న పరిస్థితి. మీ నాయకుడు లోకేష్ గారి గురించి 25,000 మెజార్టీని గెలిస్తే 100% అన్నా. నేనేమి కత్తులు గిత్తులు చెప్పట్లేదు, కత్తులే అవుతున్నా. 100% 25,000 మీద ఒక ఓటు ఎక్కువ వస్తుంది కానీ తగ్గదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. రైట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.